మా వారసత్వ విఆర్ఏల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా దయదలిచి కనీసం మాకు ఏదో ఒక చర్య తీసుకొని మా పరిస్థితులను అర్థం చేసుకొని మాకు ఏదో ఒకటి చేయాలని పెద్ద ఎత్తున ఇటు విఆర్ఏలు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాట్లాడదాం. కొంతమంది వారసత్వ విఆర్ఏలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అన్న, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? గవర్నమెంట్ దృష్టికి ఎలా తీసుకోబోతున్నారు? జీవో నెంబర్ 81, 85 ఇచ్చి గత 3 సంవత్సరాలు అవుతుంది. ఎంఆర్ఓ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ గారికి కానీ సిసిఎల్ఏ గారికి కానీ చాలా అంటే మాకు చెప్పని అధికారి లేడు, వినని అనవట్లేదు అన్నట్టుగా చాలాసార్లు విన్నవించుకుంటాం. అయినా కానీ ప్రభుత్వం ఇంకా సానుకూలంగా ఉంది అంటున్నారు. కానీ మా సమస్యను ఏనాటికి ఇంకా మా కొలిక్కి రావడం లేదు. సంబంధిత అధికారులను సిసిఎల్ఏ గారు కానీ మన రెవెన్యూ మంత్రి గారిని కానీ సీఎం కలిస్తే ఈ సమస్య మా దృష్టిలో ఉంది, చూస్తామంటారు తప్ప కానీ ఇంకా 3 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. కానీ చూసి మా కళ్ళు కాయగాస్తున్నాయి తప్ప కానీ మా యొక్క సమస్య తీరడం ఒక చిన్న ఆవేదన, దాని ఈ పాట ద్వారా తెలియదామనుకుంటున్నాను. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ ఉన్నడు గాని కంటికి గనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనువాసే అంధకారములోన చిక్కిపోయి నడిమె చిగిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఇనుప రెక్కల డేగ విసిరిన పంజాబు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు. ఉట్టి కందాకుడకు స్వర్గానికందాకు అస్థి పంజరమయ్యకు పింఛనున్నారు. కదిలే విశ్వము తన కనుసందలో నడువ కనుబొమ్మలెగలేసి కానగమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. 25 పైసల గరొత్తులు కాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కైకంద ఒగ్గి ముసుగు తొడిగి బలి పోజు కొడతాడు. కదుల విశ్వము తన కనుసందలో నడుమ కను బొమ్మలెగరేసి కాలగమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మా వారసత్వ విఆర్ఏలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని పెద్ద ఎత్తున వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఛాయ్ తాగినంత సేపట్లో మీ హామీలు నెరవేరుస్తారని మాట ఇచ్చి ఇలా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నా కనీసం మా గురించి ఎప్పుడు కూడా ఒక చర్చించలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం. మనతో పాటు వారసత్వ విఆర్ఏలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు ఈ విషయానికి సంబంధించి? నమస్తే అన్న, మేము చెప్పదలుచుకున్నది ఒకటే అన్న. విఆర్ఏ వారసులము 3797 మంది మిగిలిపోయినామన్న. చిన్న స్థాయి నుంచి అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్క ఆఫీసులు ఇడవకుండా తిరిగాం. ప్రతి ఒక్క మంత్రి ఇండ్ల పోటీ, ఎమ్మెల్యేల ఇండ్ల పోటీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ల పోటీ, ఎమ్మెల్యే ఇండ్ల పోటీ కూడా ప్రతి ఒక్కరి ఇల్లు తిరిగింది లేదు. మంత్రి క్వార్టర్స్ ముట్టడించినాం, ఇందిరా పార్క్ ధర్నా చేసినాం, కావాల్సి ఎన్ని విధాలు చేసినామో అన్ని విధాలు చేసినాం. సిసిఎల్ తిరిగినాం, ఏది సెక్రటరీ తిరిగినాం,
అన్ని విధాలా మాకు ఎప్పుడు పోయినా కానీ కూడా చేస్తాం, త్వరలో చేస్తాం అంటని 32 నెలలు గడుస్తున్నా కానీ కూడా ఈ రోజు మాకు జరగడం లేదనా. దీని ప్రకారంగా మాకేమైందంటే ఇప్పటి వరకు కూడా ఆవేదన బాధ అంతా ఈ కూడా ఇప్పుడు ఏమంటామంటే అమర నిరాదీశ కూర్చొనికి కూడా రెడీ అయిపోయినామన్నా. ఇక సావోరేవో మా ఇంకా భార్య పిల్లలు తల్లిదండ్రి బతకాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మాకు మా పుట్ట మీద కొట్టకండి అన్న, మా ఈపులో కొట్టండి మీకు కోపం వస్తే అని ప్రతి వెట్టి చాకిరికి 54 సెక్షన్లలో కూడా మేము పనిచేస్తూ మేము ఎన్నో విధాలు కష్టపడుతూ చేస్తుంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తుల అక్కడికి పడితే పెద్ద ఉద్యోగస్తుని వరకు కూడా మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే వెళ్ళిపోవడం. ప్రతి ఊళ్ళో కుటుంబ సర్వే కానీ, కుటుంబానికి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్షియల్ కానీ, కావాల్సిన పిల్లలు బర్త్ సర్టిఫికెట్లు కానీ, చనిపోయిన డెత్ సర్టిఫికెట్లు కానీ ప్రతి ఒక్కటి మేమే పనిచేసి ప్రూఫ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రోజు మేము మమ్మల్ని అంతా గుర్తించకపోవడము, ఈ 3700 కుటుంబాలతో వారసులతో నుంచి మా తండ్రుల నుంచి మాకు ఉద్యోగం చేస్తామంటే ఈ రోజు మేము రోడ్లు వచ్చి పడ్డాము. మా ఇంకా కుటుంబ పోషణకు 2 పిల్లలు, భార్య భర్తలము, తల్లిదండ్రి 6 మంది బతకలేకపోతున్నాము. ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా కూడా మమ్మల్ని కనికరిస్తలే అంటని పర్మిషన్ తీసుకొని ఇక్కడనే టెంట్ వేసుకొని ఇక్కడనే కూర్చుందాం. ఇక సావోరేవో తెలుసుకున్నంత వరకు ఇక్కడ నుంచి పోమని కడాఖండిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నా. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినారు కదా, ముఖ్యమంత్రి కాకముందుకు ఛాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యను పరిష్కరిస్తామని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి పోతలేదంటారా మీ సమస్య? మా సమస్య ముఖ్యమంత్రి దృష్టికి పోయిందా పోలేదా తెలియదు. కానీ మేము 84 రోజులు సమ్మె చేసినప్పుడు టెంట్ల కింద ప్రతి మండలంలో సమ్మె చేసినప్పుడు అప్పుడు ఏమన్నానంటే ఇట్లే టెన్త్ కిందకి వచ్చి మా దగ్గర కూర్చొని మా మిత్రుల దగ్గర కూర్చొని అప్పుడు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండి కూడా చెప్పిండు ఏం చెప్పిండు, ఈ ఛాయ్ పెట్టినంత సేపట్ల వీళ్ళ ప్రాబ్లమా అని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడున్న సీఎం రేవంత్ ఆయన 32 నెలలు గడుస్తుంది కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఏది చేయడం లేదు. ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొని పోయిండు, ఆర్ కృష్ణ తీసుకుపోయిండు. ఇప్పుడు తీన్మార్మలను కూడా ఆశ్రయించి ఈ రోజు మాకు ఏం చెప్తాడు ఏం కథ అన్న, ఇక్కడ నుంచి అయితే మేము మా ప్రాణాలన్నా తీసుకొని మాకు ఉద్యోగం అన్న ఇప్పియండి, మా బతుకు తెరుగుల మీద మా పుట్ట మీద కొట్టకండి అంటని మేము కడాఖండిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నా. అంటే రెవెన్యూ మినిస్టర్ గారు దీని మీద ఏమైనా ప్రత్యేక చొరవ తీసుకోవట్లేదా? రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్పినప్పుడల్లా కూడా 61 అబ్బో వీఆర్ఏలకు ఉద్యోగం ఇవ్వడమే లేదు, ఇచ్చేది లేదు అని చెప్పడం. అంటే జీవో ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళకి 16,700 మంది తీసుకోవద్దు కదా. ఈ రోజు మా 16,700 మందిని తీసుకోవడం ఏంది, ఆ జీవో ప్రకారంగా మమ్మల్ని 3,797 మందిని తీసుకోకపోవడం ఏంది మాకు చాలా బాధాకరమనా. అక్కడ మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత సగులు పడుతున్నాం. ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకొని మా తండ్రులు మూలకాడి ఉన్న మేము వెట్టి చాకరీ చేస్తా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా చనిపోయిన వీఆర్ఏలు ఎంతమంది, వాళ్ళు 500 మంది చనిపోతే కూడా వాళ్ళ వారసులకు ఈ రోజు రూపాయి లేదు. అంటే అట్లా కూడా ఇప్పుడు ఈ 32 నెలల నుంచి కొంతమందికి 1 రూపాయి కూడా లేదు. వాళ్ళ వారసులను తీసుకోవాలి కదా, కరోనా నియమాల కింద తీసుకునేందుకు కూడా ప్రభుత్వానికి ఉంది. చనిపోతే వాళ్ళ వారసులను తీసుకునేది ఇంతకుముందు ఈ జీవో ప్రకారం ముందుగల చనిపోతే వాళ్ళ వారసులను తీసుకోవాలని ఉండే. కానీ ఇప్పుడు అది లేదు ఇది లేదు అంటే మమ్మల్ని ఒక మూల పడేసి మమ్మల్ని చేయడం లేదన్నా. మాకెంతో ఆవేదన ఉంది. అంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, ఏంటి మీ కార్యాచరణ, ఏం చేయబోతున్నారు, అసలు ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకురాబోతున్నారు? ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈ సెషన్లో మాకు ఖచ్చితంగా మేము ఈ జీవో ప్రకారంగా మాకు ఆర్డర్స్ ఇస్తేనే వెళ్ళిపోతామన్నా, లేకపోతే లేదు ఇక్కడనే మా ప్రాణాలు పోయినా సరే కానీ ఇక్కడ నుండి టెంట్ కిందనే ఉండి మా ప్రాణాల జీవో ఇంప్లిమెంట్ మేము ఆర్డర్ కాపీ తీసుకొని ఇక్కడ నుంచి పోతామన్నా, లేకపోతే ఇక్కడనే రావడానికి కూడా సిద్ధమే అన్న. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా, మరి మీలాంటి వాళ్ళకి న్యాయం చేయట్లేదు అనుకుంటా? ప్రజాప్రభుత్వం అని ప్రతి ఒక్క స్కీమ్ ఆయన ఇంప్లిమెంట్ చేసిన స్కీములు ప్రజల్లో చేర్చేది మేము ఈ 3,700 మంది అప్పుడు 20,000 మంది చేసే వర్క్ను ఇలా 3,797 మంది వర్క్ చేస్తున్నామన్నా. ఇక్కడ ఈ రోజు మేము ఎంత సగులు అవుతున్నాం. 3-4 ఊళ్ళు ఒకరి మీద వేసి బరి వేసి కూడా ఎంఆర్ఓలు ఎంత పని చేపిస్తే కూడా ఆ పని చేస్తా ఉన్నాం, కట్టుబడి చేస్తా ఉన్నాం. ఎంఆర్ఓలు ఇబ్బంది పెడతారా మిమ్మల్ని? ఎంఆర్ఓలు కానీ అందరూ పని చేయకపోతే ఇబ్బంది పెడతారు, మీకు అది కూడా చేయమంటారు. మా వారసులు కూడా 2 నెలలు 3 నెలలు కూడా జీతం ఆపడం జరుగుతూ ఉంది. జరుగుతుంటే కూడా మేము దాన్ని కూడా స్ట్రగుల్ అయ్యి కూడా పని చేస్తూ వర్క్ చేస్తూ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ల్యాండ్లు కాపాడుకుంటూ వెట్టి చాకరీ బాగా చేస్తున్నామన్నా. ఇప్పుడు మాకు అంత ఇబ్బంది చేయడం ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మమ్మల్ని వెంటనే ప్రభుత్వం మమ్మల్ని విధులకు తీసుకొని మాకు ఆర్డర్ ఇస్తే మేము కూడా ప్రభుత్వంలో పని చేస్తున్నట్టు ఉంటుంది, మాకు గుర్తింపు ఉంటుంది. వాళ్ళందరికీ ఇప్పుడు 34 మంది చనిపోయారన్నా, అంటే వారసులు చేసుకుంటా యాక్సిడెంట్లు అయ్యి రకరకాలుగా ఈ నైట్ పూట పోయి కలెక్టరేట్ కు ఆర్డీఓలకు ఈ పెండింగ్ పనులన్నీ తీసుకొని పోయి ఇస్తుంటే కూడా చనిపోయిన మన మిత్రులకు 34 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబంలో మూల స్తంభం తండ్రి మూలకు పడి ఇక్కడ కొడుకు చనిపోయాయి, ఎవరు ఆదుకుంటారు అంటే అట్లా 34 మంది చనిపోయారు. ఇప్పుడు అంటే వారసులు లేక నేను ఇప్పుడు మా నాయన పేరు మీద ఉద్యోగం,
నేను కొడుకుగా చేస్తున్నా. నేను కొడుకు చేస్తున్నా అంటే యాక్సిడెంట్ అయి నేను చనిపోయిన తర్వాత నా భార్య పిల్లల్ని ఎవరు ప్రోత్సహించాలి, అక్కడ తల్లిదండ్రులను ఎవరు ప్రోత్సహించాలి? అంటే అట్లా 34 మంది చనిపోవడం బాధాకరం. అంటే 572 మంది తండ్రులు చనిపోయారు, 34 మంది చనిపోయారు, ఇప్పుడు 34 మంది ఈ వారసులు చనిపోయారు. అంటే ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అంటే అంత బాధకు గురవుతున్నాము. స్ట్రెస్ అవుతుంది. ఒక్కోసారి మేము ఎట్లా పరిస్థితి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది మాకు చాలా బాధాకరం. ఎందుకంటే మా పిల్లలు చదివించుకోలేకపోతున్నాం. ఎందుకంటే పెద్ద పిల్లలు అయిన తర్వాత మా పిల్లలకు స్కూల్ ఫీజులు కానీ ఎక్కడ బయటికి తీసుకుపోవాలన్నా కానీ, ఒక హాస్పిటల్ అన్నా కానీ, ఒక తల్లిదండ్రులు 60 సంవత్సరాలు దాటిన తర్వాత అలా ఆరోగ్యం బాగుంటుందా? బాగుండదు కదా. అలా హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఈ 10,000 కూడా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి జీతం చేసే కూడా మేము ఎట్లా చేయాలి? మేము ఉన్న కొడుకులం మేము ఈ విధంగా ఆఫీస్కి పోయి 3 నెలలకు ఒకసారి వస్తే మేము మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఏం చేయాలి? ఈ స్ట్రగుల్ భరించలేకనే ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ సావోరేవో ఇక్కడ వచ్చినా సరే అంటని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని ఖచ్చితంగా తీసుకుపోవాలి. ఈ అసెంబ్లీ సమావేశాలలో మాకు ఉద్యోగం ఇవ్వడమా, మేము సావడమా, ఈ రెండింటి నుంచే కట్టుబడి ఇక్కడ ఏతమనే వచ్చినామన్నా. ఏంటి అసలు మీ వారసత్వ విఆర్ఏల సిచ్యువేషన్ ఏంటి? ఎంతమంది ఉన్నారు మీకు రెగ్యులరైజేషన్ చేసే వాళ్ళు? మాది మెదక్ జిల్లా చేగుంట మండలం. మాది గత ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవోను 81, 85 జీవోను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం గతంలో 80 రోజుల సమ్మె చేస్తే అసెంబ్లీ నుండి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క సమస్యను వీఆర్ఎల్ సమస్యను ఛాయ్ దాగి పక్క పెట్టేటంత సేపస్ వచ్చేసి సమస్యను గడిలం చేస్తున్నామని ప్రభుత్వం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిందలు వేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ విషయాన్ని తుంగలో తొక్కే విధంగా 2 సంవత్సరాలన్నర గడుస్తున్న ఇప్పటి వరకు మా సమస్య పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఈ యొక్క చిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. ఇందిరమ్మ రాజ్యంలో రోడ్డు పైన ఎక్కకుండా ప్రజాపాలన అన్నటువంటి ప్రభుత్వం ఈరోజు అన్ని వర్గాలను ఈరోజు రోడ్డు పైనకి తీసుకొచ్చినటువంటి ఆ విధంగా పాలన జరుగుతుంది. మా సమస్యను ఇప్పటికైనా తీర్చి అంటే మెయిన్ సమస్య ఏంటి? ఎంతమంది ఉన్నారు వారసత్వ విఆర్ఏలకు సంబంధించి? మీకు ఎటువంటి హామీలు ఇచ్చారు? 20,555 మంది ఉంటే దాంట్లో 16,000 పైచిలకు వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా 3,797 మంది 61+ విఆర్ఏ వారసులము. మేమంతా మా తల్లిదండ్రుల ఉద్యోగాలు 3 రూపాయల జీతం నుంచి సేవ చేసినటువంటి ప్రభుత్వాన్ని చేసినటువంటి సేవకు గుర్తించి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఈ ప్రభుత్వము అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎన్నో సందర్భాలలో మంత్రివర్యులు సీతక్క గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, వీళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది. ఈ విధంగా గడ్లెం చేస్తున్నారు. కనీసం మా రెవెన్యూ శాఖ మంత్రులు వర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారు మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని తొందరగా ఈ విషయాన్ని గడిలం కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నోసార్లు ఈ ప్రభుత్వంలో మొత్తం ఉన్నటువంటి మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఇప్పటి వరకు మా పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఈ ప్రజాప్రభుత్వానికి సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాము. అంటే ముఖ్యంగా మీ డిమాండ్లు ఏంటి? ఇలా ధర్నా చేస్తున్నారు పెద్ద ఎత్తున, ప్రభుత్వం దిగి వస్తుందా మీ ధర్నాకి? మరి రావాలని మేము అనుకుంటున్నాము. 3,797 మంది ఈ రోజు రావడం జరిగింది ఇందిరా పార్క్కి. ఇప్పటికైనా స్పందించి మా విషయాన్ని తొందరగా అమలు పరచాలని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏం చెప్తారన్న దీనికి సంబంధించి ఏంటంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఇందిరా పార్క్ లో ధర్నా చేయడం ఇంతకుముందు లాస్ట్ టైం 1 year బ్యాక్ ఒకసారి చేసినాం. ఇక్కడ ఇది సెకండ్ టైం. కాకపోతే ఒకసారి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేసినాము, మళ్ళీ CCLA, మళ్ళీ ఇంతవరకు ప్రతి ఒక్కరికి కలెక్టర్ నుంచి MRO, RDO, కలెక్టరు, CCLA సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చినాము. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కానీ లోకల్ కాన్స్టిట్యూన్సీ ఎవరున్నా అందరికి ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చినాం. ఇప్పటి వరకు ఇచ్చి విసిగిపోయినాం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మా సమస్యను ఏదైనా ఖచ్చితంగా నెరవేరుస్తారని హామీతోని ఖచ్చితంగా ఇది ఫైనల్ మీటింగ్ అని చెప్పేసి మేము ధర్నా చేసుకుని ప్రోగ్రాం పెట్టుకున్నాం. లేకపోతే సమస్యను పరిష్కరించ భారీ ఎత్తున మరి అసెంబ్లీ ముట్టడి కానీ దేనికైనా వెనకాడకుండా ఖచ్చితంగా మా సమస్య పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.